శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కలి ఉద్ధతికి అల్లాడుతున్న ఈ లోకంలో ఈ సమయంలో మంచి కంటే చెడు చాలా త్వరగా వ్యాపిస్తుంది. మంచి కంటే చెడుకి ఆకర్షణ ఎక్కువ. అందుకే సుభాషితకారులైన పెద్దలు ఇలా హితం చెప్పారు. దృష్టిపూతం యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్ సత్యపూతం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్. అంటే కంటితో పరిశీలించి అడుగు వేయాలి, వడకట్టిన నీటిని త్రాగాలి, మాటను నిజంతో వడకట్టి మాట్లాడాలి, యుక్తాయుక్త విచక్షణ లేకుండా మాట్లాడకూడదు. మనసులో వచ్చిన ప్రతి ఆలోచనను ఆచరణలోకి తేకుండా వివేకం అనే జల్లెడలో నుంచి పంపి అప్పుడు ఆచరించాలి. ఎంత తోస్తే అంత మాట, ఎలా చేయాలనిపిస్తే అలా తోచిన పని చేయకూడదని అర్థం. అందుకే భక్త శిఖామణి అయిన శేషప్ప గారు కూడా మనం భక్తులైన వాళ్ళం అనుకుంటే ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అనేది తన నరసింహ శతకంలో ఒక పద్యంలో ఇలా చెప్తున్నారు. అర్ధివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభితినుట మేలు. ఆడుబిడ్డల సొమ్మునపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్నికీలబడుట మేలు. బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు. జలజదళ నేత్ర నీ భక్త జనులతోడ జగడమాడుట కంటెను చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి, ముష్టి వాళ్లకు దానం చేయకుండా అడ్డుపడి హాని చేయడం కంటే, బాధించడం కంటే విషం తినేయడం మంచిది. తల్లి, భార్య, కూతురు, కోడలు ఇలా ఎవరైనా సరే ఆడపిల్లల ఆస్తులు అపహరించిన దానికంటే బండరాయి కట్టుకొని నూతిలో దూకడం మంచిది. పరస్త్రీ జోలికి వెళ్ళడం కన్నా అగ్నికి ఆహుతి అవ్వడం మంచిది. దొంగతనం చేసి బ్రతకడం కంటే ముష్టి అడుక్కొని తిని బ్రతకడం మంచిది. స్వామి, నీ భక్తులతో గొడవ పడడం కంటే చచ్చిపోవడం మంచిదయ్యా అంటూ తన భావనను స్వామితో పంచుకుంటున్నారు శేషప్ప గారు. 100 ఏళ్ల క్రితం చెప్పుకున్న పద్యం ఈనాటి సామాజిక పరిస్థితికి అద్దం పడుతూ ఉంది అంటే కవుల దూరదృష్టి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. డబ్బు 3 రకాల స్థితులను కలిగి ఉంటుందని పెద్దలంటారు. సంపాదించిన వాడు తాను డబ్బుతో హాయిగా సౌకర్యంగా బ్రతకడం, ఇంకా అవసరంలో ఉన్న వారికి దానం చేయడం. ఈ రెండూ చేయక అదే పనిగా కూడబెడితే దాని త్రోవది వెతుక్కొని వెళ్ళిపోతుంది అని. అందుకే దానం చేయాలి. అలాగే అమ్మాయిని తల్లిగా, భార్యగా, కోడలిగా, కూతురుగా, అమ్మవారుగా గౌరవించాలి, కించపరచకూడదు. వారి డబ్బును హరించి నిస్సహాయాల్ని చేసి ఆడించి వేధించకూడదు. ఇక అన్యకాంతలపైన వాంఛ, అలాగే దొంగతనం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భగవద్భక్తులు ఇష్టం లేకుంటే మౌనంగా ఉంటే సరిపోతుంది. వారితో గొడవ పడ్డం నీచం అంటూ ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో చెప్తున్నారు శేషప్ప గారు. 33 కోట్ల జీవరాశుల్లో అత్యున్నతమైన మానవ జన్మ ఎంతో శ్రమ తర్వాత, ఎంతో కష్టపడ్డ తర్వాతనే లభించింది. అలాంటి జన్మను వృధా కానివ్వకూడదు. దీని గురించి ఒక కవిగారు ఇలా అన్నారు. ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టని వాడు కలడే. వాని జన్మంబు సఫలమివ్వాలి వలన
వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు. అంటే ఈ ప్రపంచంలో చావు పుట్టుకలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన వాళ్ళైనా, ఎంత గొప్పగా పుట్టిన వాళ్ళైనా, ఎంతో గొప్పగా బ్రతికిన వాళ్ళైనా, అత్యంత అధమమైన స్థితిలో బ్రతికిన వాళ్ళైనా మొత్తానికి పుట్టాము అంటే పోవలసిందే. అందరం నశించాల్సిన వాళ్ళే. కానీ ఎవరి పుట్టుక వలన వంశం యొక్క కీర్తి ప్రతిష్ట ఇన్మడిస్తాయో వారి పుట్టుకే గొప్పది అని అంటున్నారు. అంటే మనం మంచి పనులు చేస్తూ, మంచి పనులు చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ గనక, అలాగే ఏదైనా మంచి జరిగితే ఎంకరేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, దానికి అడ్డుపడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మనల్ని ఆశీర్వదించే అర్చక స్వాములు, మన కోసం పనిచేసేవాళ్ళు, రకరకాలుగా సహాయం చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారి పట్ల ఎవరన్నా అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటే అది చూస్తూ మౌనంగా ఉండడం కూడా చాలా తప్పు. అలాంటి పనులు కాకుండా భగవంతుడు మనకు నోరు ఇచ్చినందుకు మంచి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం కూడా చాలా అవసరం. ఇలా మన పెద్దలు తెలిపిన మంచి దారిలో పయనిద్దాం. మన జన్మను సాఫల్యం చేసుకుందాం. నిజంగా భక్తులమయ్యి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. ధన్యాస్మి. స్వస్తి.